ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైపోయింది. తుమ్మల కూడా అదే దారిలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. వెంటనే అప్రమత్తమైన కారు బాస్ తుమ్మలను కాపాడుకునేందుకు ట్రబుల్ షూటర్ ని రంగంలోకి దింపారు. దీంతో ఆయన నేరుగా ఖమ్మం వచ్చి తుమ్మలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత తుమ్మల మొహంలో చిరునవ్వులు విరబూశాయి. ఇంతకీ ట్రబుల్ షూటర్ తుమ్మలకి ఇచ్చిన హామీ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. హరీష్ మంత్రంతో తుమ్మల శాంతించారా? కారులో సీటు వారుపై ఎక్కడా తగ్గని తుమ్మల. సమ్మేళనాలతో అధిష్టానానికి హెచ్చరికలు. నాగేశ్వరరావు కామెంట్స్తో అలర్ట్ అయిన కేసీఆర్. ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగడంతో కొలిక్కి. తుమ్మలకు పాలేరు టికెట్ ఇస్తారనే హామీ. బీఆర్ఎస్ సభల్లో ఫుల్ జోష్తో పాల్గొంటున్న తుమ్మల. ఖమ్మం గుమ్మం తెలంగాణకు గమ్యంగా మారింది. అధికార పార్టీ బీఆర్ఎస్కు అగ్రనేతలు ఉన్న ఖమ్మం మాత్రం కలిసి రావడం లేదు. తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాలతో ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరడం ఇక లాంఛనమే. ఇక అధికార భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఖమ్మం లాంటి సున్నితమైన జిల్లాలో భారత రాష్ట్ర సమితికి పూడ్చలేని లోటు. ఇది క్రమక్రమంగా తెలంగాణ మొత్తం విస్తరించకముందే కేసీఆర్ చకచక పావులు కదిపారు. ఆత్మీయ సమ్మేళనాలతో మనసులో మాటలను బయటపెట్టిన తుమ్మల పొంగులేటి కామెంట్స్పై కన్నేశారు సీఎం కేసీఆర్. హాట్ కామెంట్స్తో ఓ అడుగు ముందుకేసిన పొంగులేటి కమలంకే ఓటేస్తున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాటలోనే తుమ్మల నాగేశ్వరరావు కూడా నడుస్తారని అప్పట్లో చర్చ జోరుగా సాగింది. ఆ వార్తలకు బలం చేకూరుస్తూనే ఆయన వాజేడు బారుగూడెంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఒక రకంగా తాను కూడా పార్టీ మారతారనే సంకేతాలు ఇవ్వకుండా అవే అర్థం వచ్చే మాటలు మాట్లాడారు. దీంతో కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారు. వెంటనే ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దింపారు. హరీష్ రావుకు తుమ్మల నాగేశ్వరరావుకు మధ్య సయోధ్య ఉంది. ఇద్దరు కూడా ఎప్పటి నుంచో మిత్రులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో తుమ్మల హరీష్ మాట్లాడుకునేవారు. గతంలో హరీష్ రావు ఖమ్మం పలుమార్లు వచ్చినప్పుడు తుమ్మల ఇంట్లోనే బస చేశారు. తుమ్మల కూడా హరీష్ రావు వ్యక్తిత్వాన్ని బాగా ఇష్టపడతారు. ఈ క్రమంలో ఖమ్మం సభ నేపథ్యంలో హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇతర ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లారు. అక్కడ తుమ్మల హరీష్ రావు దాదాపు 3 గంటల సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తుమ్మల చిరునవ్వుతో బయటకు వచ్చారు. ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందనేది ముంజేతి కంకణమే అయినప్పటికీ విలేకరులకు మాత్రం తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో సీనియర్ మంత్రి కావడంతో తాను గౌరవప్రదంగా కలిశానని హరీష్ రావు చెప్పుకొచ్చారు. రెండు 2018 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో ఓడిపోయారు. అప్పుడు పాలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ నుంచి భారత రాష్ట్ర సమితితో చేరారు. కేసీఆర్, కేటీఆర్కు అత్యంత విశ్వాసపాత్రుడైన వ్యక్తిగా ఎదిగారు. ఇదే క్రమంలో క్రెడాయిలో కందాల ఉపేందర్ రెడ్డికి ఉన్న పరిచయాల ద్వారా కేటీఆర్కు మరింత దగ్గరయ్యారు. 2023లో పాలేరులో మళ్లీ పోటీ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఇది తెలిసే తుమ్మల నాగేశ్వరరావు భారత రాష్ట్ర సమితి పార్టీకి దూరంగా ఉండుకుంటూ వస్తున్నారని పుకార్లు షికారు చేశాయి. అయితే పొంగులేటి పరిణామాన్ని ఊహించని కేసీఆర్ అప్పట్లో కందాలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో చక్రం తిప్పాలని కలలు కంటున్న కేసీఆర్కు
పొంగులేటి పరిణామం పంటి కింద రాయిలా మారింది. ఆ తర్వాత హరీష్ను రంగంలోకి దింపి తుమ్మలను బుజ్జగించి తన ఫోల్డులోకి తెచ్చుకున్నాడు. అయితే తుమ్మలకు పాలేరు ఇస్తారని హామీ ఇవ్వడంతోనే ఆయన చల్లబడ్డారని టాక్. అందుకే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతానికి కృషి చేస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా తుమ్మలను ఇదే విధంగా వాడుకున్న భారత రాష్ట్ర సమితి మరి ఈసారైన మాట నిలబెట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.